చెప్పేది లేదు సార్. ఖచ్చితంగా దాన్ని శివకుమారం చంపాలి. మా తమ్ముడు అన్యాయం చేసేటోడు కాడు. మా తమ్ముడు న్యాయాతకుడు. బతకాలి కదా, నా పిల్లలు ఉన్నారు అని రాత్రి అనక పగలనక కళ్ళకి నీళ్ళు చల్లుకొని కష్టం చేసి 10 రూపాయలు సంపాదించాడు మా తమ్ముడు. కానీ నా భార్యనే అనుకున్నాడు, కానీ నా భార్య ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. అంత మోసం చేసింది సార్. మీరు ఎంతవరకు ఖచ్చితంగా ఆ శివకుమారను రజితని ఇద్దరిని ఊరి గుంజి చంపాలి సార్. ఓకే, సో థ్యాంక్ యూ అమ్మా. ఎంత దేవులు ఆట పెట్టింది సార్. ఇప్పుడు ఎవరింటి కోయిలా చిన్న తానమే నెత్తి మీద నీడున్న దానికి సమన్ రాదు సార్. నిజంగా ఇలాంటి ఒక ఘటన చూస్తానని చెప్పి నేనైతే అసలు అనుకోలేదు. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం గత 5 రోజుల నుంచి అమీన్పూర్ ఇష్యూ. ఒక తల్లి తన ముగ్గురు కుమారుడు అలాగే కుమార్తెకు కూడా తను పెరుగణంలో విషం ఇచ్చి చంపిన ఘటన మనం అందరం చూసాము, మనందరం విన్నాము. నిజంగా అలాంటి ఒక ఘటన మనం వింటామని చెప్పి కూడా ఎప్పుడు అనుకోవద్దు. సో అలాంటి ఘటన మళ్ళీ వింటామని చెప్పి కూడా మళ్ళీ మనం అనుకోవద్దు. ఎందుకంటే సో నేటి సమాజంలో మనం చూస్తున్నాము, సో పిల్లలు పుడతలేరని చెప్పి కూడా కొన్ని వేలు లక్షలు ఖర్చు చేసి మరి కూడా సో హాస్పిటల్ చుట్టూ తిరిగినా కూడా పుట్టలేని సందర్భాలు మనం చూస్తున్నాం. సో అలాంటిది ఇక్కడ ముగ్గురు పిల్లలు ఇప్పుడే చేతికి వస్తున్న పిల్లలు, ఒకరు 12 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అటు ఇటు ఉంటాయని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రేమ మోజులో పడి సో ప్రేమించిన అబ్బాయి కోసం ఇక్కడ వాళ్ళకి పెరుగణంలో విషం పెట్టి కూడా చంపిందని చెప్పి కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది. సో అసలు వాస్తవంగా ఈ రజిత అనే అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎలా ఉండేది, సో ఎన్ని మాట్లాడినా కూడా తీర్చలేనిది బాధ అనే చెప్పుకోవచ్చు. నిజంగా ఆ కుటుంబం చాలా బాధలో ఉంది. ఆ కుటుంబం దగ్గరికి మనం ఇప్పుడు వచ్చేసినాం అన్నమాట. సో వీళ్ళ విలేజ్లో మనం ఉన్నాం. ఎలా ఉండేది, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఎలా ఉండేది ఆ కుటుంబ సభ్యులతో, తను ఎలా ఉండేది, ఇక్కడికి ఫంక్షన్స్ అప్పుడు కానీ లేకుంటే ఏదైనా వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది, సో వీళ్ళతో ఏమంటూ ఉండేది ఎప్పుడు. ఆ పిల్లలు కూడా ఆ కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ ర్యాపో ఉంటుంది, వాళ్ళతో ఎక్కువ కలిసి పరిచయాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఉంటాయి. కాబట్టి వీళ్ళతో ఎలా ఉండేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా వాళ్ళ విలేజ్కి రావడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళ చిన్నయ్య వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో మాట్లాడిద్దాం వాళ్ళతో. చాలామంది ఇంకా ఇక్కడే ఉన్నారు. సో ఇప్పటికీ 5-6 days వస్తుంది. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఇలాంటి ఒక ఘటన మళ్ళీ ఏ ఇంట్లో జరగొద్దు, ఏ కుటుంబంలో జరగొద్దు అని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. కొంతమంది ఉన్నారు. ఏంటి, ఎలా ఉండేది ఆ రజిత, ఎలా ఉండేది, సో ప్రజెంట్ ఇప్పుడు అవి కూడా ఒక 5 రోజులు కావస్తుంది కాబట్టి ఎలా ఉంది వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ కూడా ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అమ్మ మీరు ఏమవుతారమ్మా? తోటి కోడలు అవుతాను సార్. ఓకే, రజితకి తోటి కోడలు అవుతాను. ఓకే, ఎలా ఉండేది రజిత మీతో? చాలా బాగుండేది సార్. తనలో ఇట్లాంటి ఆలోచన ఎప్పుడు లేదు, కానీ 2 years నుంచి ఎట్లా మారిపోయిందో ఏమో కానీ చాలా మంచిగా ఉండే, చాలా మారిపోయింది సార్. అంటే ఎలా మార్పు వచ్చింది తనలో? అంటే ఏదన్నా వార్తల్లో మనం చూస్తూ ఉన్నాము, ఏదో 10th class గెట్ టుగెదర్ తను వెళ్ళి వచ్చిన తర్వాత తను ఇలా అయ్యిందని చెప్పి కూడా మనం వార్తల్లో వింటున్నాం. వాస్తవమైనా చెప్పేది వాళ్ళు? అది వాస్తవం అయినప్పటికీ ఒక 3 months 6 monthsలో ఇంత ఘోరం మాత్రం జరగదు సార్. అది 2-3 years బ్యాక్ ఉండాలి. తనని మెయింటైన్ చేయడం మాత్రం 2-3 years ఉండొచ్చు నాకు తెలిసి. అంతేగాని గెట్ టుగెదర్ తను ఏదో చెప్పాలని చెప్పినట్టుగా అనిపిస్తుంది సార్. మా బావగారికి ఇట్లా చెప్తే తను పంపిస్తాడా లేదా, తన మనసులో ఏముందా అనే ఉద్దేశం మీద చెప్పినట్టుగా ఉంది ఇది మాత్రం. కానీ తను మాత్రం 2 years నుంచి 1 year నుంచి ఇట్లా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎప్పుడు మీకు డౌట్ రాలేదా తను మొబైల్ వాడడం కానీ ఆ చాటింగ్స్ కానీ ఇలాంటివి ఎప్పుడు మీరు చూడలేదా? లేదు సార్, ఎప్పుడు ఇట్లాంటి డౌట్ రాలేదు సార్. ఒకసారి బావకి డౌట్ వచ్చిందంట 3 months బ్యాక్ వచ్చింది. ఏంద్రా ఊకే ఫోన్ మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటే, టీచింగ్ చేస్తుంది కాబట్టి టీచింగ్ పర్పస్ లో ఉన్నప్పుడు ఏం అనడానికి రాదు కదా సార్. తను అన్నదంట ఎండి మా డి మేడం మా పేరెంట్స్ పిల్లలకించి ఇష్యూ వల్ల చేస్తున్నారు అని ఈ మాటలు అనేది చెప్పేదంట సార్. ఈ మాటలు చెప్పేసేదంట. సరే నేను మాట్లాడితే అని ఫోన్ అడిగేసరికి ఫోన్ కట్ చేసేదంట. లేదు సార్, 1 year కింద నేను నా దగ్గర మాట్లాడుతుండే, బాగానే మాట్లాడుతుండే. అయితే 1 year నుంచి ఫోన్ మాట్లాడట్లేదు సార్. నా దగ్గర కూడా ఫోన్ చేసినా గానీ లిఫ్ట్ చేయట్లేదు అతను. ఎందుకని నేను అడగలేకపోయినా సార్. ఇక ఫోన్ మాట్లాడింది ఇంకేమని అడుగుతాం? ఏం లేదు సార్, అసలు ఎట్లాంటి ఘర్షణ లేదు మా ఇద్దరి మధ్యలో.
లేదు మంచిగా ఉంటుండే. ఆ పిల్లలు ఎలా ఉంటుండే? ఆ ముగ్గురు పిల్లలు చాలా మంచిగా ఉంటుండే సార్, చాలా మంచిగా ఉంటుండే. అదే మనం చూస్తున్నాం చివరి తను పెరుగన్నం తిని చనిపోయారని చెప్పి కూడా హాస్పిటల్ వెళ్ళినప్పుడు కూడా మీతో కొంతమంది కుటుంబ సభ్యులతో కూడా తను చెప్పిందని చెప్పి మనం విన్నాము. ఏం చెప్పింది హాస్పిటల్లో చెప్పింది మాత్రము నేను పెరుగన్నం తిన్నాం. మరి పెరుగన్నం తింటే ఇక్కడికి ఎందుకు వచ్చి పడినావు అని అంటే ఏమో నాకు తెలియదు, మీ బావ తీసుకొచ్చి ఇక్కడ పడేసిన్నాను ఇట్లా మాట్లాడింది. మా ఆడపడుచులు పోయి అడిగితే మీ తమ్ముడు తెచ్చి నన్ను ఈడేసిండక్క, నాకేమైందో తెలియదు, కాకపోతే నాకు మధ్యరాత్రి గొంతు పట్టినట్టు గొంతు గట్టిగా నులిమినట్టు అనిపించింది, అరిసేసరికి తీసుకొచ్చిండు అని చెప్పింది. అంతే అంతే అట్లా చెప్పి, కానీ చాలా నటించింది సార్, తను చాలా నటించింది. అటు మీడియా వాళ్ళకి నటించింది, ఇక్కడ పోలీస్ స్టేషన్ సార్ వాళ్ళకి నటించింది, ఇక్కడ బంధువు మిత్రుల మధ్య కూడా బాగా నటించింది సార్. తను మస్తు తను వీళ్ళకి పెట్టిన పెరుగన్నమే తను తిన్నదని చెప్పి ఇంకా నమ్ముతున్నారా లేకపోతే సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు? లేదు సార్, ఎస్పీ సార్ ఆల్రెడీ రిలీజ్ చేసిండు. పోస్ట్ మార్టంలో కూడా ఎటువంటి ఇష్యూ లేదు పెరుగన్నం గురించి ఇట్లా విషయం పెట్టిందని. డైరెక్ట్ తన ఈ రిపోర్ట్స్ తీసుకెళ్లి తన ముందర వేసేసరికి లేదు నేను విషయం ఏమి పెట్టలేదు, గొంతు నులిమి చంపినా టవాల్తో చంపినా అని చెప్పేసిందంట. విన్నప్పుడు మీకేమనిపించింది అన్నమాట? వింటుంటే మనకెట్లా? విన్నప్పుడు కాదు సార్, ఆ పిల్లలు పడిన నరకం ఎంత ఇదిగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇట్లాంటి ఘటన ఎక్కడ వెలుగు చూసలేదు అసలు. ఇట్లాంటి ఘటన ఎక్కడ జరగకూడదు, ఇంకా జరగకూడదు అని అంటే దీని పట్ల మాత్రం ఖచ్చితంగా న్యాయం కావాలి సార్. దీని పట్ల మీరు న్యాయం చేస్తేనే ఇంకొకరి ఇండ్లలో ఇట్లాంటి తప్పులు జరగవు. ఇంకా ఇట్లా శివకుమార్ అట్లాంటి వాళ్ళు ఇంకొకరి కుటుంబంలో మాత్రం కలహాలు రేపడి ఇట్లాంటి ఘటన మాత్రం మనం చూడము. ఇట్లాంటి చేయకపోతే వాడిని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటావా నడి రోడ్డు మీద ఉరి అన్నది ఇవ్వాలి, లేదంటారు పెట్రోల్ పోసి అంటే వేయండి. ఇంకొకటి చూసినప్పుడు వానికి భయం పుట్టాలి, వాడిని చూసినప్పుడు ఇతరుల వాళ్ళకి భయం పుట్టితేనే ఇటువంటి ఘోరాలు మాత్రం ఆపగలుగుతాం. లేదంటారు ఇంతకన్నా ఎక్కువ ఘోరాలు చూస్తాం సార్. మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇట్లాంటి ఘోరాలు ఇంకా ఎక్కువ అయిపోతాయి. సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ ఇంకే రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానానికి అందరినీ కోరేది ఇది ఒక్కటే సార్, మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇట్లాంటి ఘోరాలు చూడకూడదంటే వీళ్ళిద్దరికి ఖచ్చితంగా ఉరి శిక్ష అయినా చేయాలి, లేదంటే నడి రోడ్డు మీద ఉరుకుతుంటే ఎన్కౌంటర్ చేయాలి. కానీ వాళ్ళు మాత్రం నశించి చావాలి సార్. ఆ పిల్లలు ఎంత నరకం అనుభవించుంటారు. మూతి మూసుకొని ఒక్క నిమిషం ఆగండి, కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, శ్వాస ఆడదు, ఎంత నరకం చూసుంటారు వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి కుటుంబంలో ఇట్లాంటి ఘటన, ఒకవేళ నీ ఇంట్లోనే ఇట్లాంటి ఘటన జరిగి ఉంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు అసలు? ప్రతి ఇంట్లోనే చిన్నపిల్లలు ఉన్నారు. ఇట్లాంటి పిల్లల్ని ఇట్లా తన చేతులతో ఎట్లా చిదిమేయగలిగింది? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి న్యూస్ చూసే ప్రతి ఒక్కరికి కోరుతున్నా, ఇట్లాంటి ఘటన మీ కుటుంబంలో మీ బంధుమిత్రుల మధ్య జరిగితే ఏ విధంగా స్పందిస్తారో ఈ వీళ్ళిద్దరికి కూడా ఇదే న్యాయంగా తీయండి వీళ్ళిద్దరిని. మాకు కడుపు బాధతోటి మేము చెప్తున్నాం కదా ఉరి తీయండి అని. ఇప్పుడు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు సార్, తనను ఉంచొద్దు, ఉరి తీయాలి. లేదంటావు ప్రతి ఆడపిల్ల ఇదే క్రమశిక్షణ అనేది కోల్పోతుంది. సమాజం అసలు ఎటుపోతుంది? ఏం మెసేజ్ ఇస్తుంది మనకు? ఎట్లాంటి మెసేజ్ తీసుకుంటున్నాం మనము? ఇట్లాంటి చేయడం వల్ల ఇంకా రాను పిల్లల భవిష్యత్ ఏంటి అసలు? అంత చేయాలని చెప్పి అప్పుడే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఇంకే కుటుంబంలో జరగకూడదు ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. అవును సార్. ఓకే అమ్మ. అడియా సో అమ్మ మీతో ఎలా ఉండేది? మాతో మంచిగానే ఉండేది సార్, ఎప్పుడైనా కానీ మంచిగానే ఉండేది. ఏ దావతులకు వచ్చినా మంచిగా ఉండేది, ఏ దానికి వచ్చినా కానీ ఇంత అనుమానం రాలేదు మాకు, ఎన్నడూ రాలేదు. తమ్మితోటి కూడా మంచిగానే ఉండేది, పిల్లలు కూడా మంచిగానే చూసుకునేది. కానీ ఈ మధ్యలో పిల్లలు కొట్టిందంట. అంటే ఒక 3 నెలల నుంచి కూడా తను కొంచెం ఇబ్బంది పెట్టింది పిల్లల్ని అని చెప్పి కూడా మేము విన్నాం. అంతే సారు, అట్లా చేసిందంట. నా కొడుకు పెళ్లికి వచ్చింది, నా మనవని బర్త్డేకి వచ్చింది, ఫస్ట్ ముందే వచ్చింది. గాజులు పెట్టించుకొచ్చిన 2-3 గాజులే ఉంటే గాజులు పెట్టించుకొచ్చిన, బర్త్డేకి వచ్చింది, పెళ్లికి వచ్చింది. మంచిగానే ఉండేది సార్, మాతో అయితే మంచిగానే ఉండేది. కానీ దాని మనసులో ఏమున్నదో తెలియలేదు సార్ మాకు. పిల్లలు 3 పిల్లలు సార్, పొడుగు అయ్యిండ్రు. ఎన్ని లక్షలు పోయినా దొరుకుతారా సార్ పిల్లలు? ఇంత ఏం చేయను సార్ పిల్లలు పోయినాక. తమ్ముడు
నిన్నెంత పని చేసి పోయి తమ్ముడు తమ్ముడు నిన్న తమ్ముడు మంచిగా చేసిరు సారు, ఘనంగా పెళ్లి చేసిరు మంచిగా. ఫస్ట్ పెళ్ళము ప్రెగ్నెంట్ ఉన్నది, ప్రెగ్నెంట్ ఉంది, కనలేక ఆగమైంది సార్ ఫస్ట్ పెళ్ళము. తర్వాత మంచిగానే మాట్లాడి పెళ్లి చేస్తే ఈ లంజముండా ఇంత పని చేసే. అంటే మీతో ఫ్యామిలీలో వచ్చినప్పుడు కూడా ఇలాంటివి ఏమైనా ఎప్పుడైనా ఫోన్లు కూడా ముట్టడం కానీ చాటింగ్ కానీ కాల్స్ ఎక్కువ మాట్లాడడం కానీ అలాంటి కనిపించలేదు, అసలు పని కనిపించలేదు సార్, అట్లా కనిపించలేదు. ఎన్నడూ అట్లా ఇంత పొరపాటు కనవల్లే, మంచిగానే ఉండేది, మాతోటి కలిసి మెలిచి ఉండేది. ఏదన్నా తినాలన్నా తాగాలన్నా కానీ ఇష్టం ఉండేది, దానికి తిండి తాగడం అంటే ఇష్టం ఉండేది. అంటే ఇంకోటి ఫస్ట్ మీ తమ్ముడికి ఆల్రెడీ కూడా మ్యారేజ్ అయింది, దాని తర్వాత ఇది సెకండ్ మ్యారేజ్ అని చెప్పి మేము విన్నాం. అవును, సెకండ్ మ్యారేజ్. మరి అప్పుడు ఇష్టంగానే ఉండేనా? ఇష్టంగానే ఉండేది, మంచిగానే ఉండేది. ఇష్టం లేని ఇన్ని రోజుల సంది కాపురం చేస్తారు ఆ సారు. ఆ ముండ కొడుకు ఏడున్నాడో ఆగం చేయనీకి వచ్చాడు సారు. దీనికి తెలివి ఉండేది ఉండే కదా, ఒకడు ఖరాబు కామంటే ఒకడు గడ్డి తినమంటాడు సార్. ఈ గడ్డి ఎట్లా తిన్నది, గాడిది ముండ సిగ్గు లేదా దీనికి, ఎట్లా తింటుంది అది? నా పిల్లలు గింత పొడుగు పిల్లలను పాడు చేసుకొని సంసారం పాడు చేసుకొని 12-13 ఏళ్ళ సంది మొగనితో కాపురం చేసి ఇలా కొత్త కాపురంలో పోతుంది ఆడదేవతనా? సిగ్గు శరం ఉందా దానికి ఏమన్నా? ఎట్లా పోతుంది ఆడు చెప్తే ఎట్లుంటుంది సారు? సో అది చివరిగా అది పెరుగన్నం తిన్నారు, అందులో నేనేం కలపలేనని చెప్పి కూడా చివరిగా కూడా తన హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పిందని చెప్పి మేము విన్నాం. మరి చెప్పిందంట సార్ అట్లా. మాకు కూడా నైట్ ఫోన్ వస్తే మేము నిద్రలో ఉన్నాము, ఏమైంది బిడ్డ అంటే ఇట్లా బాబాయ్ వాళ్ళు నా చిన్న కోడలు మా అక్క ఫోన్ చేసిందంట, తమిళోళ్ళు ఇట్లా అయినారు చెల్లా, ఇంటిలో ఆదులు పన్నట్టే చచ్చిపోయారు అని ఫోన్ చేస్తే మేము తెలియదు దాకా లేచి ఊరికే వరకల్లా పిల్లలను 7 వాళ్ళు ఆడనే ఉన్నారు, వేసుకపోతున్నారు పిల్లలను. ఇంత దూరంకి వెళ్ళి అంత దూరం పోయేటోళ్ళకు పోస్ట్ మాస్కి పిల్లలు వేసుకపోయారు, తల్లి కండ్లు ఉంది అన్నారు, తమ్మిని పోలీసు వాళ్ళు పట్టుకపోయారు, ఎవ్వరు లేరు. ఇక ఆ నుంచి జరసేపు చూసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ వచ్చినాం. దవాఖాన కడుకోతే అలా దాన్ని చూద్దామని పోతే ఏం చూస్తారు అమ్మ ఆమెను, ఏమైంది ఆమెకు చూడని, కానీ గదిరిస్తే ఇంకా మళ్ళీ వచ్చినాం సార్. అంటే ఒక్కటేసారి ఆ 3 శవాలని చిన్నపిల్లల్ని అది కూడా చూసినప్పుడు అసలు అనుకున్నారా అసలు ఇలాంటి ఒక ఘటన మనం చూస్తాము అని చెప్పి? జరగలే, అట్లా వంటి పని జరగలే, ఏడ జరగలే. దీన్ని చూసి ఇంకొకరు మరి చేయకుండా చేయండి సార్, న్యాయం చేయాలి. ఏం న్యాయం కావాలని చెప్పి కోరుతున్నారమ్మా మీరు? మాకు దాన్ని పానం, మా పిల్లల పానం ఎట్లా పోయిందో వాళ్ళకి శాంతి ఉండనిక అంతే చేయరు సార్. వాళ్ళ మనసు శాంతి ఉండనిక చేయరు. మంచిగా ఉన్న పాలాలు మంచిగా కలిపింది, వాళ్ళు ఎట్లా చేసినరో మా పిల్లలను వాళ్ళని కూడా అట్లా చేయాలి, వాళ్ళని కూడా అట్లనే చేయాలి. మా పిల్లలు రంగా జీవి తిన్నారు, వాళ్ళని కూడా అట్లనే తినాలి. సో అమ్మ మీరు మేమేం చేస్తాం బిడ్డ, ఎన్నడో నాడు వచ్చిరి, 2 ఆల్మోడు వచ్చిరి, మా పుండి తెల్లారబోయిరి, నాకు తెలియదు బిడ్డ. అంటే పెళ్ళి మంచి గనిగానే చేసినావా? మంచిగానే అయ్యింది, మంచిగానే అయ్యింది ఆయన. ఎలా ఉండేది మీ కోడలు మీతోనే? మంచిగానే ఉండేది, మంచిగానే అందరితో మెదిలింది, మంచిగానే ఉండేది. ఇంకా కడుపులో ఏముండేది నాకు తెలియదు. గంతే నాయన. ఏమంటున్నారు మీ కొడుకు? ఏమంటున్నారు ఇప్పుడు? ఏమంటాడు, ఏడుస్తాడు, ఏమంటాడు నాయన. అంటే నీతో మంచి ప్రేమనే ఉండేదా మీ కోడలు? అట్లా ఎట్లున్నావు అని చెప్పి అన్ని మంచిగా ఉండేది. నేనేమో నాకేం తెలుసు బిడ్డ, ఏమన్నా అలా నిరక్తరకు పెడితే ఏదన్నా మాట అందరు నన్ను అనంది నేనేటా చెప్తుంది, నన్ను ఎవడేమనలే. మన్మరాలు ఎట్లుండేది మీతోనే? మంచిగానే ఉన్నారు నాయన. నేను బయటకు వచ్చేది, ఇట్లా నాయనమ్మ అని బిస్కెట్లు తెచ్చిచ్చేది నాకే వాళ్ళు. అంతా ఆగులో పోయింది నాయన, ఏం చేస్తుంది. ఒక్కరు ఎవరు ఉన్నారు అందరు. ఇప్పుడు ఏం చేయరు, మీ కుటుంబాల్లో ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది, సో మళ్ళీ ఇలాంటి ఒక ఘటన జరగకుండా ఉండాలంటే ఏం చెప్తారు చూసేటోళ్ళకి? ఏం చెప్పేది లేదు ఆయన, ఏడ విసికేసిన ఎవడు అడగడు. నా పిల్లలు వచ్చి అడిగితే నన్ను గుంజుకపోయి జైలు అయ్యి ఎవడు అడగడు, దాన్ని దొక్కి చంపినా. అడగరంటావు మరి? ఎవరు అడగరు, అడగం.
దాని జీవి తీయాలి. నా పిల్లల జీవి ఎట్లా తీసిండ్రో దాని జీవి అట్లా తీయాలి. అంతే. ఓకే, ఇది జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అవును. ఓకే ఓకే అమ్మ. జరగాలి, ఖచ్చితంగా జరగాలి సార్. ఇంత ఇల్లు ఏం చేయనికి, ఆస్తి ఏం చేయనికి, పిల్లలు ఉండదు. ఒక్కడు ఏడుంటాడు మా తమ్ముడు. భూమి ఉంటే భూమి ఎవరికి అమరిస్తామని పని చేసింది. ఎవరు ఇక్కడ పెడతారు? ఎంత దేవులాట పెట్టింది సార్. ఇప్పుడు ఎవరింటి కోయిలా చిన్న తానమే నెత్తి మీద నీడు ఉన్న దానికి సమన్ రాదు సార్. ఒకరంటే రాండమ్మా. అమీన్పూర్ ఇష్యూ మనందరికీ తెలిసిందే. సో రజిత అనే అమ్మాయి ఎలా ఉండేది, సో వాళ్ళ విలేజ్కి మనం ఇప్పుడు రావడం జరిగింది. సో ఎవరైతే చెన్నయ్య వాళ్ళ హస్బెండ్ రజిత, తను ఆల్రెడీ ఇప్పుడు రిమాండ్లో ఉంది, జైల్లో ఉంది. సో తనకి ఉరిశిక్ష పడాలి, తనకి ఏదైనా శిక్ష పడాలని చెప్పి కూడా ఇటు కుటుంబ సభ్యులు అందరైతే అంటూ ఉన్నారు. సో ప్రజెంట్ మనతో చెన్నయ్య ఎవరైతే ఉన్నారో, సో రజిత హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మన దగ్గర ఉంది. తన మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఎలా ఉండేది, ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు చూస్తున్నారు, దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి. సో వాళ్ళ బ్రదర్, వీళ్ళ తమ్ముడు ఎలా ఉండే, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అమ్మ, మీ పేరు? నా పేరు రావాలమ్మ సార్. ఏమవుతారు మీరు చెన్నయ్యకి? మా తమ్ముడు సార్. మీ తమ్ముడు. ఓకే. సో ఎలా చూడవచ్చు ఈ ఘటనని, అసలు అనుకున్నారా? మంచిగానే ఉన్నది సారు, మంచిగానే ఉన్నది, మంచిగానే పిల్లలు పుట్టిండ్రు, మంచిగానే ఉన్నారు, అన్నీ మంచిగానే ఉన్నాయి సారు. ఈ సంవత్సరం సందే ఇంకేం ప్రాబ్లం జరిగిందో ఏమైందో, దాని మనసు ఎట్లా మారిందో ఆమె మనసు మాకు తెలియదు సారు. మంచిగానే ఉండేది. అన్యాలంగా పిల్లలను ఆగం చేసి ఇల్లు ముంచి పాడు చేసింది మమ్మల్ని. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? పెళ్ళి అయ్యా సారు, పెళ్ళి అయ్యి 13 సంవత్సరాలు అవుతుందా అంతే, 13 సంవత్సరాలు కావచ్చు. ఎలా ఉండేది ఇన్ని సంవత్సరాలు, గడిచిన సంవత్సరాలని మీతో కుటుంబ సభ్యులతో? ఉన్న సారు అందరితోటి మంచిగానే ఉన్నది, కలిసేల్చే ఉన్నది, మంచిగా ఉన్నది. మరి ఎట్లా మారింది ఆ మనసు, మరి ఎట్లా చేసుకున్నాడు? భగవంతుని గుర్తు, భూతల్లి గుర్తు, ఆమెకే గుర్తు. ఇక ఆమె మనసు ఎట్లా మారగొట్టుకున్నదో, పిల్లల్ని అన్యాలంగా పిల్లలను పాడు చేసింది. ఇంత ఘోరం ఈ రాష్ట్రంలో ఏమైనా జరిగిందా సార్? ఇంత ఘోరం చేసింది. ఇవాళ మా తమ్ముడిని పాడు చేసి పెట్టింది. ఎందుకు అట్లా చేసింది? ఆమెకి ఎట్లా పానం ధరించింది? 3 పిల్లలు అనుమానం ఉరిసిచ్చే చూసి సంపన్నికి అంత కారణం ఏమున్నది సార్ ఆమెకు? ఆ శివకుమారకు ఆయనకు ఏమన్నా సిగ్గుచెర ఉండదా? ఆయన కన్నల దమ్ములు లేరా, అక్కలు చెల్లను లేరా? ఇవాళ పాడు చేసి పెట్టిందా బద్మాసోడు? ఆ లంచ కొడుకు ఆ చెల్లెల్ని ఇప్పుడు తెచ్చి మా తమ్మునికి పెళ్లి చేయమని సిగ్గుచెర ఉన్న లంచ కొడుకు అయితే ఆస్తి అంతా నా మదల్ని దోపరుచుకొని మొత్తం ఆస్తి గుంజుకొని ఇక లాగం చేసి ఆయన ఆస్తి అంతా ఆయన చేతులు పెట్టుకొని ఎవరు దెంగితే పుట్టిండా లంచ కొడుకు? మా వాళ్ళు దెంగితే పుట్టిండా? ఆస్తి తీసుకొని పిల్లలు చంపి, నా తమ్ముని చంపి, నా మరదలు తీసుకొని పోదామని ఉపాయం చేస్తాడు ముండ కొడుకు. ఎక్కడ లంచ కొడుకు ఆ కొడుకు? అంటే తను మీతో ఎలా ఉండేది అంటే చూసి ఇన్ని సంవత్సరాలు? ఇప్పుడు తెలుస్తుండదు సార్ ఆ విషయము. అంటే ఈ అమ్మాయి రజిత ఎలా ఉండేది, కుటుంబంలో కలిసి ఉండేదా మీతో కలిసి? మంచిగానే ఉన్నది, ఇప్పుడు తెలుస్తుండదు, మాకు మంచిగానే ఉన్నది. అంటే చూస్తున్నామమ్మా, ఆ పిల్లలు పుట్టక కూడా ఎంతో మంది ఆపరేషన్, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా కూడా పిల్లలు పుట్టని సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు చేతికి అందిన 3 కుమారులని కూతురు పిల్లలను పాడు చేసిండ్రు సారు. ఆడు ఎట్లా చెప్పిండు, ఎట్లా మోసం చేసిండు, ఎట్లా చంపిరా అమ్మన్నాడు. ఆమెకే గుర్తు, ఆయనకే గుర్తు. ఆయనకి ఎట్లా చేతులు వచ్చినాయి, ఆయనకి ఎట్లా నోరు వచ్చింది? 3 వీళ్ళకి పాడు చేసి నా ఎంబడి రా నీవు అననీకే. నీ 3 వీళ్ళ తల్లివి, నీ భర్త నీవు. లోకములో తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు. సరే చేసిండ్రేమో, అయ్యిందేమో, అయిపోయిందేమో, మాకైతే తెలియదు. దేవునికే గుర్తు, భూతల్లికి గుర్తు. మరి నీవు అట్లే ఉంటే ఎటున్నో లాక ఉంటే అయిపోగలంచ కొడుకు ఇవాళ ఇల్లు ముంచి కూర్చుంటివి, పాడు చేస్తేవి, ఎంత పని చేస్తేవి. ఇప్పుడు ఒక ఆస్తి లేకుంటే ఆస్తి కొనుక్కుంటాం సార్, భూమి లేకుంటే భూమి కొనుక్కుంటాం. ఇవాళ తులం బంగారం లేకుంటే సంపాదించుకుంటాం, కష్టం చేసి, రెక్కల కష్టం చేసి. మన పొట్ట పోతే పిల్లలు వస్తారా సార్? లక్షలు కోట్లు పోసినారా? ఈ లంచగొడుకు ఇంత పని చేసిండు, మా పిల్లలు తెచ్చిస్తాడా? శివకుమార లంచగొడుకు తెచ్చిస్తాడా? ఇంత ఆగం చేసిండు, సంసారం అంతా చెట్లు పట్టించిండు. ఇవాళ మా బాధ మాకు గుర్తు సారు. ఆ శివకుమారను రజిత, అది రజిత అంటే దాని పేరు రజిత కానీ అది రజిత కాదు, రవిడే అయ్యింది. అది పెద్ద రవిడే అయ్యింది, రవిడిదే ఇంకా లెక్క. ఆన్ని ఆ శివకుమారను రజితను రవిడి దాన్ని
ఇద్దరిని ఉరి గుంజి నా పిల్లలు ఎట్లా చంపిందో ఆ ప్రకారం చంపాలి సార్. మేము నిర్ణయం కోరుకున్నది ఇది. పిల్లలు ఎలా ఉండేవారు? ముగ్గురు పిల్లలు మంచిగా ఉన్నారు సారు. మా పిల్లలు మాకు కలిసి వెళ్చి అందరం మంచిగానే ఉన్నాం సార్. మేము పాడు చేసింది మంచిగా ఉంటే నా తమ్ముని మోసం చేసింది నా తల్లి. ఎంత మోసం చేసిందంటే అంత మోసం చేసి పాడు చేసింది. అంటే జీవితంలో పెళ్లి అనేది ఒక అద్భుతం. సో ఆ పెళ్లి ఎలా చేశారు? రజిత కానీ మీ తమ్ముంది కానీ పెళ్లి ఎంత ఘనంగా చేశారా? మంచిగానే చేసినాం సార్. పెళ్లి మంచిగానే చేసినాం. ఏడాది వెళ్ళదాడివే పిల్లలు పుట్టినరు. ఏడాదికి ఒక ఆనపామెకు మంచిగానే పుట్టినరు. మంచిగానే చేసినారు. మంచిగానే పండుగలు చేసినాం. పిల్లలు పుడితే కూడా అన్ని మంచిగానే చేసినాం సార్. ఏది గింత గొడవ గుడంగా లొల్లి బొల్లి ఏది లేకున్నది. ఈ 6 నెలలు ఈ సంవత్సరంలోనే ఏం జరిగిందో దేవుని గుర్తు భూతల్లి గుర్తు. ఇంకా మాకైతే మీరు ఎప్పుడు చివరిగా రజితతో మీరు మాట్లాడింది ఎప్పుడు? మేము మాట్లాడినాము మంచిగానే. దావతలు అయితే పండుగలు అయితే రాకెట్ల పున్నాలు అయితే పోయేది వచ్చేది మంచిగానే ఉండేది. మీరు ఎప్పుడు చివరికి ఎప్పుడు మాట్లాడారు మీరు? మేము 1 సంవత్సరం వెళ్ళే సారు. అప్పుడు మంచిగానే ఉన్నది. సంవత్సరం వెళ్ళి ఇంకా మా ఇంట్లో మా సంసారాలు అయినాయి. మేము పోలే సార్. పోని ఉత్తగానే అబద్ధం మాటలు చెప్పొద్దు. ఇలా జరిగిన తర్వాత మీ తమ్ముడు మీకు కాల్ చేసినప్పుడు మీరేంటి పోయింది అన్న తర్వాత దాకా మాకు తెలియదు ఈ విషయం. పిల్లలు చచ్చిండ్రు ఇట్లా చెన్నాయ మా పిల్లలు చచ్చిర్రు నా అమ్మ అని నా కొడుకు లేపి చెప్పిన దాకా మాకు తెలియదు సార్. ఇంత మోసం జరిగిందని అనుకోలే మేము. ఏమంటున్నావు? ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు 5 రోజులు కలిసి వస్తుంది కదా, మీ తమ్ముడు ఏమంటుంది మీతో? ఎందుకంటే ఆ బాధను ఎవరు చూడలేని బాధ. ఎందుకంటే ఆ కష్టాలు అలాంటివి ఎవరికి రాకూడదు. తమ్ముడు కూడా మస్తు బాధపడి మా తమ్ముడు అగో సారు గుండె వాళ్ళకి గ్లూకోజులు పెట్టిపించి డాకాన చుట్టూ తిరుగుతున్నాం. మేము అందరం మా తమ్ముడు చుట్టే ఉన్నాం. మాకు పిల్లలు లేని మాకు నిద్ర వస్తలేదు. కలుకున్న యాదికి వస్తున్నది. పిల్లలు కళ్ళ మెదిలినట్టున్నది సారు. మమ్మల్ని లాగని చేసిపోయింది. మా తమ్ముని పాడు చేసింది సార్. ఇలా దాన్ని అట్లనే ఎవరి గురించి 3 పిల్లలు ఎట్లా ఉరి పెట్టి చంపిందో అలాంటి కొడుకును అలాంటి వాళ్ళు 2 నుండి పెట్టి చంపరు సారు. మాకు మస్తు బాధ ఉండదు. ఆ శివకుమారం లంచ కొడుకు నా బాడు కావున అలాంటి దాన్ని 2 నన్ను మాత ఉరి పెట్టి చంపరు సార్. మీరు ఏమన్నా అనుకోని ఇట్లా అంటున్నాం అమ్మ అనుకున్నా సరేగా. 3 పిల్లల పాడు చేసి పెట్టింది. దానికి ఎట్లా పాలన ధరించిందా పాపిష్టి ముండకు. 10 లాగా పిల్లల పాడు చేసింది సార్. మాకు జీవకుండా లేదు. పిల్లలు మంచిగా ఉండేది సార్. ఎవరేమర్లే మమ్మలను మంచిగా పిలిచేది. అక్క 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 అని పిలిచేది. అన్యాయంగా పిల్లల పాడు చేసి పెట్టింది. సో చూసే ఆ జనాలకు కానీ ప్రభుత్వానికి కానీ మీరు చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? ఏం చెప్పేది లేదు సార్. ఖచ్చితంగా దాన్ని శివకుమారం చంపాలి. మా తమ్ముడు అన్యాయం చేసేటోడు కాడు. మా తమ్ముడు నాయాతకుడు. బతకాలి కదా నా పిల్లలు ఉండరు అని రాత్రి అనక పగలనక కళ్ళకి నీళ్ళు చల్లుకొని కష్టం చేసి 10 రూపాయలు సంపాదించాడు మా తమ్ముడు. కానీ నా భార్యనే అనుకున్నాడు. కానీ నా భార్య ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. అంత మోసం చేసింది సారు. మీరు ఎంతవరకు ఖచ్చితంగా ఆ శివకుమారును రజితని 2 ఊరి గుంజి చంపాలి సారు. ఓకే, సో థ్యాంక్ యూ అమ్మా.